టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ది సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. వీకెండ్ అయ్యేలోపు కళ్ళు తెజ్జరే కలెక్షన్లు మన ముందు నిలబడ్డాయి. సో అందరూ కూడా ఏమనుకున్నాము, పెద్ది సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది, జనాలు ఎవరు కూడా చూడట్లేదు, ఇంకా ఈ సినిమా కూడా పోయినట్టే అని చెప్పేసి కొంతమంది కావాలని సినిమా మీద బురద చల్లారు. కానీ జనాలు ఆ విధంగా ఎప్పుడు కూడా చేయరు. ఒక సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆ హీరో ఎవరైనా కావచ్చు, అది సెకండరీ. పెద్ద హీరోనా, గ్లోబల్ వైడ్ హీరోనా, చిన్న హీరోనా, ఈ మధ్య వచ్చిన వాడా, ఇదంతా కూడా జనాలకి, సినిమా ప్రేమికులకి అక్కర్లేదు. ఆ సినిమా కంటెంట్ బాగుందా, ఖచ్చితంగా మేము ఆదరిస్తామంటూ ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తారు. అయితే మనం అనుకున్న విధంగానే రామ్ చరణ్ గారి సినిమా వస్తుందంటే మొదటి నుంచి కూడా కొంతమంది కావాలని నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ సినిమాలో కంటెంట్ ఉన్నాడు. ఓన్లీ ఈ సినిమాని కాదు, ఏ సినిమాలో అయినా కూడా ఖచ్చితంగా కంటెంట్లో దమ్ముంటే ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేస్తుంది పెద్ది సినిమా. సినిమాలో మంచి కంటెంట్ ఉంది, బాగా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ని చాలా ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నారు ఈ సినిమాని. సో మరి వాళ్ళందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీకెండ్ అయ్యే లోపు ఈ సినిమాకి, పెద్ది సినిమాకి మన అందరం కూడా మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా కలెక్షన్స్ వచ్చాయన్నమాట. స్టార్టింగ్ డే నుంచి కూడా చాలా మంచి ఆదరణ, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్ వరకు వచ్చి ఈ సినిమాని ఆదరిస్తూ ఉన్నారు. అండ్ ఇందులో ముఖ్యంగా ఎప్పుడైతే మనకు ఒక మోటివేషన్ అనేది కనిపిస్తూ ఉందో, వచ్చినటువంటి సాంగ్స్లో కూడా ఖచ్చితంగా మనము రై రై రారా సాంగ్లో క్లియర్గా లిరిక్స్ గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ని బూస్టప్ చేసే విధంగా ఉంటుంది. మన యొక్క లైఫ్ని మోటివేట్ చేసే విధంగా, ఇన్స్పైర్ అయ్యే విధంగా లిరిక్స్ అన్నీ కూడా ఉంటాయి. దానికి తోడు ఒక మనిషి తన ఒక ఊరి కోసం ఏ విధంగా తెగిస్తాడు, ఎంతవరకైనా కూడా వెళ్ళడం, అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా కూడా తను అనుకున్న దాన్ని లక్ష్యంగా పెట్టుకొని సాధించే వరకు కూడా కష్టపడడం. సో ఈ విధంగా చాలా విషయాలు కూడా యూత్ నేర్చుకునే విధంగా ఉన్నాయంటూ, చిన్నపిల్లలు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి మరీ సినిమాని చూపిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఫస్ట్ డే కలెక్షన్స్, సెకండ్ డే కలెక్షన్స్, థర్డ్ డే కలెక్షన్స్ మనం చూసాం. సో మరి ముఖ్యంగా వీకెండ్ సాటర్డే సండే వచ్చిందంటే ఇంకా అందరూ కూడా సినిమాలు చూస్తామని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటారు. అండ్ సెలవు రోజులు కాబట్టి అందరూ కూడా థియేటర్ వరకు వచ్చి ఫ్యామిలీతో పాటు సినిమా చూశారు. సో ఈ వీకెండ్ అయ్యేలోపు పెద్ది సినిమాకి 292.6 కోట్లు అనమాట. సో విధంగా 300 కోట్లకి అతి చేరువలో ఉంది. సో మరి 300 కోట్ల క్లబ్లో కూడా చేరడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు అంటే ఈ మండే గడిస్తే ఖచ్చితంగా 300 కోట్ల గ్రాస్ కూడా కలెక్షన్ సాధిస్తుంది, 300 కోట్ల క్లబ్లో కూడా చేరుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. సో మరి పెద్ది సినిమా రామ్ చరణ్ గారికి గత 2-3 సినిమాలు కూడా డిజాస్టర్లు అనమాట. అవి కూడా కావాలని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ సినిమా అనేది మంచి కంటెంట్ ఉంది కాబట్టి ఎంతమంది అడ్డుపుల్లలు వేసినా కూడా వాటన్నిటినీ కూడా సవాలుగా మార్చుకొని తొక్కేసి ఇప్పుడు సినిమా అనేది ముందుకు దూసుకెళ్తుంది. ప్రజెంట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ది సినిమా కలెక్షన్ల సునామీ కనిపిస్తుంది. గంటకి 30,000 నుంచి 40,000 టికెట్లు కూడా అమ్ముడుపోతున్నాయంటూ ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో మరి మీలో ఎంతమంది పెద్ది సినిమాని చూసారు, ఈ కలెక్షన్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి.